ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఎంత పేదవాడైనా సరే కష్టపడి తన జీవితం ముగిసేలోగా సొంత ఇల్లు కట్టుకోవాలండి. సొంత ఇల్లు కట్టుకుని భార్యను అందులో కూర్చోబెట్టి మహారాణిగా పట్టాభిషేకం చెయ్యాలి. ఇల్లాలు అంటే ఇల్లే, ఆవిడే ఇల్లు. ఆవిడకే ఇల్లు లేకపోతే ఎలాగా? ఎందుకంటే మనం భరించగలం, మొగాళ్ళం భరించగలం ఈ ఇబ్బందిని, ఆడాళ్లు భరించలేరు. కుళాయి తిప్పితే గొడవ, తిప్పకపోతే గొడవ, లైట్ వేస్తే గొడవ, వేయకపోతే గొడవ. ఈయనేమో అన్నిటికీ ఖర్చు పెడతాడు, ఇల్లు కొండవు. వాళ్ళకి చాలా నా ఇల్లు లేదు, నా ఇల్లు లేదు అని చాలా మంది ఆడవాళ్ళు దుఃఖపడతారు. సొంత ఇల్లు ఉండి తీరాలి, చిన్నదైనా పర్వాలా, అది మగవాడి బాధ్యత. ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఎంత పేదవాడైనా సరే కష్టపడి తన జీవితం ముగిసేలోగా సొంత ఇల్లు కట్టుకోవాలండి. సొంత ఇల్లు కట్టుకుని భార్యను అందులో కూర్చోబెట్టి మహారాణిగా పట్టాభిషేకం చెయ్యాలి. ఇల్లాలు అంటే ఇల్లే, ఆవిడే ఇల్లు. ఆవిడకే ఇల్లు లేకపోతే ఎలాగా? ఎందుకంటే మనం భరించగలం, మొగాళ్ళం భరించగలం ఈ ఇబ్బందిని, ఆడాళ్లు భరించలేరు. కుళాయి తిప్పితే గొడవ, తిప్పకపోతే గొడవ, లైట్ వేస్తే గొడవ, వేయకపోతే గొడవ. ఈయనేమో అన్నిటికీ ఖర్చు పెడతాడు, ఇల్లు కొండవు. వాళ్ళకి చాలా నా ఇల్లు లేదు, నా ఇల్లు లేదు అని చాలా మంది ఆడవాళ్ళు దుఃఖపడతారు. సొంత ఇల్లు ఉండి తీరాలి, చిన్నదైనా పర్వాలా, అది మగవాడి బాధ్యత. ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఎంత పేదవాడైనా సరే కష్టపడి తన జీవితం ముగిసేలోగా సొంత ఇల్లు కట్టుకోవాలండి. సొంత ఇల్లు కట్టుకుని భార్యను అందులో కూర్చోబెట్టి మహారాణిగా పట్టాభిషేకం చెయ్యాలి. ఇల్లాలు అంటే ఇల్లే, ఆవిడే ఇల్లు. ఆవిడకే ఇల్లు లేకపోతే ఎలాగా? ఎందుకంటే మనం భరించగలం, మొగాళ్ళం భరించగలం ఈ ఇబ్బందిని, ఆడాళ్లు భరించలేరు. కుళాయి తిప్పితే గొడవ, తిప్పకపోతే గొడవ, లైట్ వేస్తే గొడవ, వేయకపోతే గొడవ. ఈయనేమో అన్నిటికీ ఖర్చు పెడతాడు, ఇల్లు కొండవు. వాళ్ళకి చాలా నా ఇల్లు లేదు, నా ఇల్లు లేదు అని చాలా మంది ఆడవాళ్ళు దుఃఖపడతారు. సొంత ఇల్లు ఉండి తీరాలి, చిన్నదైనా పర్వాలా, అది మగవాడి బాధ్యత. ఒకటి మాత్రం